మనదే స్కూలు? సెయింట్ మేరీస్ పాల్ స్కూల్. ఈ ఊళ్ళోనే మనది బెస్ట్ స్కూల్. ఐశ్వర్య 7A అవునా? అవును శక్తి. స్కూల్ టైం 7:50, 8 o'clock కాదు. ఈ నెలలో నువ్వు ఇలా రావడం 3rd టైం. లంచ్ స్కిప్ చేసి బుక్స్ సర్దడంలో దాస్కి హెల్ప్ చేయి. సారీ శక్తి. ఆనా 10A లిలీ హౌస్ రిలే రన్నింగ్ నుంచి నువ్వు తొలగించబడ్డావు. వాట్? ప్లీజ్ శక్తి, అలా చేయకు. ఇలా చేస్తేనే నీకు బుద్ధి వస్తుంది. కానీ ఇలా చేయడం అన్యాయం శక్తి, ప్లీజ్. నీ షూస్ పాలిష్ చేసుకో. ఇకపోతే మిగతా వాళ్ళకి వార్నింగ్ మాత్రమే ఇస్తున్నాను, ఎందుకంటే ఫస్ట్ టైం కాబట్టి. మళ్ళీ ఇది రిపీట్ కాకుండా చూసుకోండి. We can't wait to watch what you girls have put together. I'm going to sit back, relax and enjoy. May we now have the head girl, Shakti Sheshadri, on stage please. Friends, teachers, and countrymen. Sleep in heavenly peace. Sleep in heavenly peace. Hark, now hear the angels sing. A king was born today, and man will live forevermore because of Christmas Day. May we now request our beloved principal, Sister Flavia, to come up on the stage please. ఈరోజు నాకెంతో గర్వంగా ఉంది. కానీ గర్వం తలకెక్కితే మంచిది కాదు. అర్థమైందా పిల్లలు? కానీ ఆ ప్రభువు నన్ను క్షమిస్తాడు. ఇలాంటి అద్భుతమైన ప్రదర్శన ఇస్తున్నందుకు నా పిల్లలను చూసి నేనెంతో గర్వపడుతున్నాను. మీరు కేవలం విద్యార్థులే అని అనుక్షణం నేను గుర్తు పెట్టుకుంటుంటాను. ఈ ఫంక్షన్ ఇంత అద్భుతంగా రావడానికి కారకురాలైన శక్తిని నేను స్టార్ ఆఫ్ ద షిప్ అని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. వేదిక మీదకి రావాల్సిందిగా శక్తిని కోరుతున్నాను. ఇది సిగ్గుపడే తరుణం కాదు, గర్వపడే తరుణం. రా శక్తి. Problem number 7 on your test paper is to measure the hypotenuse of a right angle triangle. See, root 2 and root 3 is given. It's a very basic sum, girls. So, as per Pythagoras theorem, the hypotenuse will be square root of a square plus b square. So, h is equal to root a square plus b square, and the values of a and b is given here. All you have to do is just substitute these values. So, the sum of the area of these two squares equals to the area of the square on the hypotenuse of the triangle. So, a square plus b square is equal to c ఇప్పుడు నీకు square. ముఖ్యమైనది ఫుడ్ టైం టేబుల్, పైథాగరస్ థియరమ్. ఈ Who సంవత్సరం is talking? Can we have some silence in the classroom, please? Let's see who solves this first. మిస్, Shakti, as always. Very good. Okay girls, it's time to go home now. Don't forget to do your homework for tomorrow. I'm going to be checking everyone's work.
హే శక్తి, ఎలా ఉన్నావు? ఎన్ని రోజులైంది నిన్ను చూసి? మీ అమ్మ ఇక్కడ కనపడలేదు? తెలీదు, నేను స్కూల్ నుంచి ఇప్పుడే వస్తున్నాను. పైన డాన్స్ రిహార్సల్ ఉంది, వస్తావా? చూద్దు గాని. లేదక్క, నేను చదువుకోవాలి. అవునా, సరేరా, బాగా చదువుకో. చదువుకొని పెద్ద కలెక్టర్ అయి ఇక్కడికి రావాలి, సరేనా? బంగారు తల్లి, వెళ్ళు. భోజనం తీసుకెళ్ళావుగా, తిన్నావా? భోంచేశావా అడుగుతున్నాను కదా. నీకంటే వినపడదు, ఎందుకలా అరుస్తున్నావు? అరవద్దు, నాకు బాగానే వినపడుతుంది. తిన్నాను, సరేనా? ఏం అడిగినా వెంటనే సమాధానం చెప్పదు. ఎప్పుడు చూసినా ఇంట్లో వాళ్ళకి తిండిగోలే. తిన్నావా తిన్నావా అంటూ. నీకు అమ్మకి తప్ప వేరే మాట్లేదా నన్ను సతాయించడానికి? అమ్మ ఎక్కడా? పని నుంచి ఇంకా రాలేదు. రాత్రికైనా వస్తుందా? అది నీకమ్మా లేక నువ్వు దానికమ్మా? నువ్వు పడుకున్నాక వస్తుంది, నువ్వు లేవకముందే వెళ్ళిపోతుంది. తల్లి కూతుళ్ళిద్దరూ తన్నుకు చావండి, నన్ను మధ్యలోకి లాగద్దు. నువ్వు అమ్మ కీచులాడుకుంటారుగా పాము ముంగిసల్లాగా, అప్పుడు చెప్తాను మీ ఇద్దరి సంగతి. నీకు హోంవర్క్ ఏం లేదా? ఏయ్, ఏం చేస్తున్నావే? ఇప్పుడు వాడిని ఎందుకు లేపుతున్నావు? నాకు మాత్రమే హోంవర్క్ ఉంది కదా. ఇప్పుడే వస్తున్నావమ్మా? నీ ముద్దులు మనవాడికి ఏం లేదా? పోవే. కనీసం స్కూల్కైనా వెళ్ళాడా? ఇప్పుడు ఎవరికి ఏమైంది? నీకవుతుందిరా పెళ్ళి, ఒక్కటిచ్చానంటే. ఈరోజు స్కూల్కి వెళ్ళావా? ఎప్పుడు చూసినా తిని పడుకుంటాడు. నీ మనవాడిని ఏ రోజైనా ఒక్క మాట అన్నావా? రంగా, మీ పిల్లలిద్దరూ మళ్ళీ కొట్టుకుంటున్నారు. నాకు కాదు. ఏం జరుగుతోంది? ఇందాక అన్ని మాట్లాడావుగా, ఇప్పుడు నోరు పడిపోయిందా? మలర్, అక్క, కరెంట్ ఎప్పుడొస్తుందని ఎంఈఎస్ వాళ్ళు ఏమైనా చెప్పారా? అదా అక్క, రేపు ఉదయం. అది ఖచ్చితంగా చెప్పలేం. ఏమన్నా కావాలా అక్క? ఏం అక్కర్లేదు మల్లర్. తినవేంటి? నేను పింకీ ఇంటికి వెళ్తాను. దేనికి? పింకీ వాళ్ళమ్మ ఇంతకన్నా బాగా వంట చేస్తుందో ఏమో. నీకెప్పుడూ తిండిగోలే. వాళ్ళమ్మ వంట చేయదు, వాళ్ళింట్లో వంట మనిషి ఉన్నారు. అమ్మ, నేను చదువుకోవాలి. కరెంట్ లేకపోతే ఎలా? ఈ లైట్లో చదివితే కళ్ళు మండుతాయి. ఈ సాకుతో నువ్వు ఆ సేటింటికి వెళ్లాల్సిన పనేం లేదు. మా ఫైనల్ ఎగ్జామ్స్ వస్తున్నాయమ్మా, నేను చదువుకోవాలి. అవసరం ఏం లేదని నేను చెప్తున్నాను కదా. తిను. అమ్మ, అర్థం చేసుకో. మనం బ్రతుకుతుంది ఇక్కడి పరిస్థితులు ఇవే. ఇక్కడ ఏం దొరుకుతుందో దాంతోనే సరిపెట్టుకో. తిను.